వాసవి వెనుక రిటైర్డ్ ఐఏఎస్ సంస్థలో డైరెక్టర్గా ఆయన తనయుడు కొడుకు కోసం అడ్డదారులు అక్రమాలు చెరువులు కుంటలు నాలాల నిర్మాణాలు తనకు పలుకుబడితో రెవెన్యూ ఇరిగేషన్ శాఖల ఎన్ఓసీలు అనుకూలంగా నివేదికల కోసం అధికారులపై ఒత్తిడి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ వాసవి వెనుక రిటైర్డ్ ఐఏఎస్ ఉంటుంది కదా, వాసవి వెనుక రిటైర్డ్ ఐఏఎస్లతో పాటు ఈ పిఎంపేషిలో ఉన్నటువంటి ఒక అధికారి కూడా ఇలా ఈ వన్ ఆఫ్ ది వెనకాల నుండి నడిపిస్తా ఉన్నాడు ఈ వాసవిని. సో వాసవికి ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ ఎట్లా వచ్చిందంటే కొంతమంది ఐఏఎస్లు రిటైర్డ్ ఐఏఎస్లు కూడా దానిలో ఉన్నారు, పరోక్షంగా ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ తోటే ఈ సంస్థ ఇంకా నడుస్తూ ఉంది. సో కొన్ని రోజుల తర్వాత వాసవి పైన ఐటీ రైట్స్ పైన ఏం ముందుకు కలదు. సో ఇప్పుడు మేము అంటా ఉన్నాం, ఏది కొమటికుంట చెరువును కబ్జా చేసి 2 టవర్లు 8-9 టవర్లు కట్టిన గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. సో దానిపైన రంగనాథ్ చర్యలు తీసుకోడు, ఎందుకంటే దాని వెనకాల డిప్యూటీ సీఎం పైరవీలు చేసి పెద్ద ఎత్తున. సో అందుకే రంగనాథ్ మూసుకొని కూర్చున్నాడు, అందరికి తెలిసే విషయమే. సో ఇప్పుడు దాన్ని వాసవి పైన చర్యలు తీసుకుంటారా అంటే తీసుకోకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థ ఉన్నప్పుడు ఎట్లా తీసుకుంటారు. అదే సామాన్య ప్రజలపైన మాత్రం ప్రతాపం చూపేటాడు రంగనాథ్, ఎందుకు వాసవి పైన అదే ప్రతాపం చూపించలేకపోతున్నాడు. బాగా నేను సత్యపూస ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటాడు కదా, మేము 15,000 కోట్ల భూమి కాపాడినాం లేకపోతే ఇంకేదో కాపాడినాం అంటాడు కదా. ఏమైంది మరి 15,000 కోట్ల భూమి అయినా అన్నప్పుడు నిన్న అదే అరికెపొడి గాంధీ 12 ఎకరాల మీరు కబ్జాలకు తీసుకున్నారు కదా, ఫెన్సింగ్ వేసారు కదా. మరి అరికెపొడి గాంధీ కోర్టులోకి పోయి స్టే తెచ్చుకొని మళ్ళీ దాని తన కబ్జాలకు తీసుకున్నాడు కదా, దాని గురించి ఏమంటారు. సో ఇవన్నీ మాట్లాడితే చాలా విషయాలు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లిలో బహుళ అంతస్తుల నిర్మాణం పేరిట అక్రమాలకు తెరలేపిన వాసవి గ్రూప్ వెనుక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హస్తం ఉన్నట్టు తెలిసింది. తనకున్న పరపతిని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదన లక్ష్యంగా తన కొడుకు చేత స్థిరాస్తి వ్యాపారం చేయించాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ లో తన కుమారుడిని భాగస్వామ్యం చేశారు. వాసవి సంస్థ నగరంలో సరోవర్ పేరిట 1,000 కోట్ల ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. ఇందుకోసం చెరువులు కుంటలు నాలాలను ఇష్టానుసారంగా ఆక్రమించింది. తన కొడుకు ఆ సంస్థలో డైరెక్టర్ ఉండడంతో సదరు రిటైర్డ్ ఐఏఎస్ తన పలుకుబడితో సంస్థకు రెవెన్యూ ఇరిగేషన్ శాఖల ఎన్ఓసీలు ఇప్పించారు. ఇప్పుడు సరే, ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ ఇప్పించిండో ఈ రెవెన్యూ ఇరిగేషన్ శాఖలో ఎవరైతే ఎన్ఓసీలు ఇచ్చిండో మరి వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేకపోతున్నాడు రంగనాథ్. అంటే ఇదంతా కూడా ఒక జనాలని మేమేదో మంచి చేస్తున్నామని ఇప్పుడు కలరింగ్ ఇచ్చు తప్ప చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కబ్జాలు జరుగుతూ ఉన్నప్పుడు వాటికి రెవెన్యూ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అక్కడ రెవెన్యూ అధికారులకు శాలరీ ఇచ్చేది ఎందుకు? ప్రభుత్వం కాపాడమనే కదా, ప్రభుత్వం కాపాడమని కదా. మరి ఎందుకు ఆ రెవెన్యూ అధికారుల పైన ఎందుకు పీడీ యాక్ట్ పెట్టి జైలు ఎందుకు వేస్తలేరు? వాళ్ళు కూడా ప్రధాన కారణమే కదా. చెయ్యడు. ఎంత హైడ్రా అనే దాన్ని అందరు గమనించండి. రేవంత్ రెడ్డికి ఒక ఆదాయ వనరు అది. హైడ్రా అనేది రేవంత్ రెడ్డికి ఆదాయ వనరు. తన టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయింది అనుకో, ఇంకో కొన్ని రోజులు రీచ్ అవుతాట. ఆ రీచ్ అయిన తర్వాత కంప్లీట్ హైడ్రాను స్లీప్ మోడ్లోకి తీసుకుపోతారు. అసలు హైడ్రా పనిచేయదు ఎక్కడ కూడా. ఇది 100% రాసి పెట్టుకోండి. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఎల్ నుంచి భారీ టవర్లకు అనుమతులు సైతం ఇప్పించినట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. అధికారులపై ఒత్తిడి. ప్రభుత్వ భూములు చెరువులు కబ్జా చేసినప్పటికీ వాసవి సంస్థకు అనుమతులు రావడంలో రిటైర్డ్ ఐఏఎస్ కీలకంగా వ్యవహరించారని ప్రచారం జరుగుతుంది. రెవెన్యూ ఇరిగేషన్ శాఖల ఎన్ఓసీల కోసం నేరుగా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారని సమాచారం. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆఫీసులో అనుమతుల కోసం ఆఫీసర్లకు ఫోన్లు చేస్తే డైరెక్టర్ హోదాలో ఆయన కుమారుడు సదరు డైరెక్టర్ ను ప్రలోభ పెట్టారని తెలిసింది. తనిఖీలు ఫిర్యాదు, ఎన్ని తనిఖీలు చేసినా ఎన్ని ఫిర్యాదు చేసినా ఆయన పైన చర్యలు తీసుకోరు. 100% ఇది వాస్తవం. తీసుకుంటే ఫస్ట్ ఈ టవర్లను కూల్చేయాలి. టవర్లను కూల్చేస్తే చర్యలు తీసుకున్నట్టు లెక్క, లేకపోతే లేదు. సో ఏం లేదండి, అమ్ముడు వేయండు, సీఎం అమ్ముడు వేయండు, డిప్యూటీ సీఎం అమ్ముడు వేయండు, హైడ్రా రంగనాథ్ అమ్ముడు వేయండు, అందరూ అమ్ముడు వేయండు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇచ్చారో ఎవరైతే సైన్లు పెట్టారు యూనివర్సిటీల పైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వర్టెక్స్ వర్మ, మన వర్టెక్స్ కేసు ఉంది కదా, వర్టెక్స్ వర్మ ఫేక్ సంతకాలు పెట్టి యూనివర్సిటీ చేసి చెప్పేసి అన్నారు. మరి ఆయన పైన ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టి ఆయన ఎందుకు జైలు పంపించలేకపోతున్నారు? ఆయన నిర్మాణ సంస్థ అవుతుందో దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దాన్ని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెడతలేరు? ఆ రిజిస్ట్రేషన్ ల్యాండ్లో సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ ఎందుకు హోల్డ్లో పెడతలేరు? ఒక్కసారి ఆలోచించాలి. ఇదంతా ఒక డ్రామా ఆడుతున్నాడు. రంగనాథ్ ఏమో మభ్య పెడుతున్నాడు, వెనకాలనేమో రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం వీళ్ళంతా కూడా డబ్బులు వెనక వేసుకుంటున్నారు. 100,000 కోట్ల రూపాయలు పంపుతూనే ఉన్నారు, వీళ్ళు వేసుకుంటూనే ఉన్నారు. అంతే తప్ప ఏం లేదు.